ఫ్రమ్ సుబేపేట్. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ వుడెన్ మనీ బ్యాంక్. వుడెన్ మనీ బ్యాంక్ అనే కాన్సెప్ట్ మీద మీకు ఒకటి నాకు తోచిన ఒక కాన్సెప్ట్. లెట్స్ గో టు కాన్సెప్ట్. వుడెన్ మనీ బ్యాంక్ అంటే జస్ట్ లైక్ ఇట్స్ ఏ కిడీ బ్యాంక్. సో మన చిన్నప్పుడు మట్టి గురిగిలు ఉంటుండే, ఇప్పుడు కొద్దిగా మోడర్న్ అయిపోయింది. మోడర్న్ అయ్యి వుడ్తో తయారు చేశారు. కొంచెం చూడడానికి కూడా న్యాచురల్ లుక్ బాగుంటుంది. దీన్ని అన్బాక్స్ చేసినప్పుడు మనకి వుడెన్ మనీ బ్యాంక్తో పాటు ఒక మార్కర్ పిన్ ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే ఈ బాక్స్ మీద ఇంతకుముందు మనకి ఉన్న గురిగిలు బ్రేక్ చేసి మనం అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ని బ్రేక్ చేసి కౌంట్ చేస్తుంటారు. సో ఇది అట్లా కాకుండా దీంట్లో ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం అనే దానికి ఇక్కడ ఒక ఫిగర్స్ ఇచ్చింది. ఇందులో మనం డిపాజిట్ చేసిన అమౌంట్ వేసిన ప్రతిసారి ఇక్కడ ఫిగర్ని మార్క్ చేసుకుంటే ఈ మార్కర్తో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి 1 lakh రూపీస్ డిపాజిట్ అవుతుంది. ఈ 1 lakh రూపీస్ అనేది మంచి కాన్సెప్ట్, నాకు బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి మా బామ్మర్ది గారు గిఫ్ట్గా ఇచ్చిండు. దీన్ని బిఫోర్గా ప్లాన్ ఎలా చేయలేదని చేద్దాం అనుకున్నప్పుడు ఏమంటే మా మిస్సెస్ 21st డే కానీ మళ్ళీ అన్నప్రాసన రోజు కానీ డెలివరీ టైంలో తన విజిటర్స్ ఇచ్చిన గిఫ్ట్ అమౌంట్ కానీ మన శ్రీమంతం రోజు ఇచ్చిన గిఫ్ట్ అమౌంట్ కానీ సేవ్ చేసి పెట్టుకుని దాపెట్టింది. అట్లా అదంతా ఒకసారి కొంత అమౌంట్ అంటే మా పిల్లానికి ఏదైనా గోల్డ్ రింగ్ ఏదో చేయించు, బ్రాస్లైట్ ఇలాంటివి చేద్దాం అన్న కాన్సెప్ట్లో దాపెట్టింది. ఈలోపు ఇది మా బామ్మకి రీసెంట్గా ఇచ్చిండు 1 month బ్యాక్. ఇది ఇచ్చినాక నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇక్కడ వాళ్ళు మనకి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఈ చార్ట్ని మనకు తోచిన ఒక ఐడియా ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో న్యూలీ మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేదు ఆల్రెడీ ఒక బేబీ పోయాక సెకండ్ బేబీకి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసి మాత్రం డెఫినెట్లీ యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్. సో దాని ఉద్దేశం ఏంటంటే యాజ్ ఏ ఫాదర్గా మా వైఫ్ కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ ఆఫ్టర్ 5 years నా బేబీ లైఫ్ అంతా కూడా మనం శాలరీ నుంచి ప్లాన్ చేసుకుంటాం. కానీ మరి కిడీ బ్యాంక్ మనం సపరేట్గా ఇచ్చి మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే జనరల్గా ఈ కిడీ బ్యాంక్ అనేది మనం 6th month క్యారింగ్ టైంలో 6th month డబ్బు తీసుకుంటే మనకి శ్రీమంతం పీరియడ్లో ఫస్ట్ మనకి ఈవెంట్ శ్రీమంతమే ఉంటుంది. ఆ శ్రీమంత ఈవెంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్, మన నైబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళు వస్తుంటారు. ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆఫ్టర్ ఫంక్షన్ మనకు కొంత అమౌంట్ ఇస్తుంటారు, గిఫ్ట్ అమౌంట్. ఆ గిఫ్ట్ అమౌంట్ని అలా హోల్డ్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దీంట్లో డిపాజిట్ చేయండి. ఎంత అమౌంట్ వస్తారో ఒక 5,000 6,000 వస్తుంది. ఆ వేసే అమౌంట్ వేసినప్పుడు ఇక్కడ ఏ నోట్లు ఇస్తున్నా ఆ నోట్లు ఆ ఫిగర్ ఇక్కడ మార్క్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్రేక్ పీరియడ్, తర్వాత డెలివరీ అయినప్పుడు మళ్ళీ అక్కడ హాస్పిటల్కి విజిటర్స్ వస్తుంటారు. మళ్ళీ మన నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్ విజిటింగ్ వచ్చినప్పుడు అక్కడ కూడా కొంత అమౌంట్ గ్యాదర్ అవుతుంది. అప్పుడు కూడా ఆ గిఫ్ట్ అమౌంట్ మళ్ళీ యాస్టీస్ ఇందులో డిపాజిట్ చేసుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అనేది మనం పాకెట్ మనీలో పెట్టుకుంటే మళ్ళీ ఏదో ఒక ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా వచ్చే ప్రతి గిఫ్ట్ అమౌంట్తో మాత్రమే దీన్ని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఆ అమౌంట్ని అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ని మనం డెలివరీ టైంలో వచ్చిన అమౌంట్ని సెకండ్ ఇన్స్టాల్మెంట్గా మనం ఇందులో డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ చేసుకుని అప్పుడు ఏ నోట్లు అయితే మనం ఇందులో డిపాజిట్ చేస్తున్నాం ఆ నోట్స్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఒక 5,000 6,000 10,000 మనకున్న ఎకనామికల్ సోర్స్, మనకున్న స్టాండర్డ్స్, మన నైబర్స్ యొక్క ఎకనామికల్ స్టాండర్డ్స్ని బట్టి మనకి గిఫ్ట్ అమౌంట్ వస్తుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ 21st డేట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత డిశ్చార్జ్ అయినాక మనం రెగ్యులర్గా మనం విజిట్ చేయడానికి ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు ఇంటికి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనకి గిఫ్ట్ అమౌంట్ వచ్చింది. అలా వచ్చిన అమౌంట్ కూడా ఇందులో డిపాజిట్ చేసుకుంది. నెక్స్ట్ 21st డే రోజు మళ్ళీ చిన్న ఫంక్షన్ లెక్క చేస్తాం. ఆ ఫంక్షన్ కూడా కొంతమంది విజిటర్స్ వస్తుంటారు. ఆ రోజు సమ్ అమౌంట్ గిఫ్ట్ అమౌంట్ మనకి గ్యాదర్ అవుతుంది. ఆ గిఫ్ట్ అమౌంట్ని యాజ్ ఇట్ ఈస్గా సేమ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద ఇందులో డిపాజిట్ చేసేసుకుని అప్పుడు ఒక 5,000 to 6,000 10,000 కూడా అవ్వచ్చు.
కొంతమంది 20-30,000 కూడా అవుతుంది. నేను యావరేజ్ మిడిల్ క్లాస్ మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను ఈ వీడియో. సో ఆ 5-6,000 అమౌంట్ ఇందులో డిపాజిట్ చేసేసుకోండి. థర్డ్ వచ్చేసి థర్డ్ కూడా కంప్లీట్ అయింది. 4th 6 monthsకి అన్నప్రాసన చేసుకుంటాం. అన్నప్రాసన చేసుకుంటే చిన్న ఫంక్షన్ లాంటిది చేసుకుంటాం. అప్పుడు కూడా సేమ్ యాజ్గా మనకి నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, విజిటర్స్ వచ్చినప్పుడు కొంత అమౌంట్ అనేది మళ్ళీ గ్యాదర్ అవుతుంది. అలా వచ్చిన అమౌంట్ని కూడా ఇందులో డిపాజిట్ చేసుకోండి. 6 months తర్వాత మనం మన రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళడము, వాళ్ళని కలవడము, వాళ్ళు మన ఇంటికి రావడం, మనం కలవడం, ఇలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నప్పుడు కూడా కొంత అమౌంట్ డిపాజిట్ అవుతుంది, మనకి వస్తుంది. అలా వచ్చింది ఏదైనా సరే మన నైబర్స్, మన శాలరీ కాకుండా, మన కష్టార్జితం అనేది కాకుండా మన నైబర్స్ ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, రిలేటివ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని, అది ఏదైనా సరే గిఫ్ట్ అమౌంట్ వస్తే ఆ గిఫ్ట్ అమౌంట్ని ఇందులో డిపాజిట్ చేయండి. ఇలా డిపాజిట్ చేస్తే టోటల్ అలా వచ్చిన టోటల్ ఆ 1 yearలో మనం డిపాజిట్ చేయలేని అమౌంట్ అరౌండ్ ఈజీగా 1 lakh రీచ్ అవుతుంది. నో డౌట్ అది ఈజీగా రీచ్ అవ్వడం. సో ఆ ఈజీగా 1 lakh రీచ్ అయిన అమౌంట్ని 1 lakh 1 year ప్లాన్ చేయండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మన రెగ్యులర్గా మన పిల్లలు ఎదిగినాక 1st, 2nd, 3rd, 4th ఇయర్లో మనం ఫ్రీక్వెంట్గా మన ఉద్యోగం చేస్తూ ఒక ఆడు ఉంటాము. తర్వాత మన ఫ్యామిలీ ఒక్కడు ఉంటుంది, మన అత్తమామ ఒక్కడు ఉంటారు. సో వీళ్ళ ఇళ్ళకి వెళ్తూ వస్తూ పోతున్నప్పుడు, పండగకి వెళ్ళినప్పుడు మనకు ఎంతో కొంత వాళ్ళు అమౌంట్ ఇస్తుంటారు. అలా ఇచ్చిన అమౌంట్ ద్వారానే ప్లాన్ చేయండి. మీ శాలరీ నుంచి 1 rupee కూడా ఇందులో డిపాజిట్ చేయద్దు. కంప్లీట్ అదర్స్ నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్తోనే ప్లాన్ చేయండి. అలా 5 years 5 lakhs వరకు మీరు సక్సెస్ఫుల్గా సేవ్ చేయగలిగితే అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ అమౌంట్ని ఆఫ్టర్ ఎలా వాడాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక 5 years గిఫ్ట్ అమౌంట్తో మీరు ఫుల్ టైం ఒక చైల్డ్ యొక్క లైఫ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, దాని నుంచి ఎలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా వాడాలి అనే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఏమైనా తప్పు మాట్లాడినా ఇంకే క్షమించండి. నా కాన్సెప్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మా ప్రతి వీడియో మీకు చేరుతుంది. మీరు నాకు అడ్వైజ్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నేను దాన్ని చదివి నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైం మీ ఏరియా నుంచి కామెంట్ చేస్తున్నారు, మీ ఏరియా నేమ్ రాయండి. మా వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది మాకు ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.